చూపించేద్దాంలే. రాష్ట్రంలో కుల రాజకీయాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. లడ్డూ డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక వీడియో వినిపించిన తర్వాత ఒక 2 వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వినిపిస్తాను. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం వచ్చింది. మీరు ఎలా మాట్లాడతారో లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనేసి. ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఇదొకటి ఎందుకు వినిపిస్తున్నా అంటే రమణ దీక్షిత్ గారు నిత్యం కైంకర్యాలు కానివ్వండి, నిత్యం వెంకటేశ్వర స్వామిని తాకే అదృష్టం వాళ్ళకి మాత్రమే ఉంది. సరే మేమైతే రాజకీయం కోసం చెప్పాము మీరు అంటారు కదా, ఆయన ఎందుకు చెప్తాడు? ఆయనకేం అవసరం? ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడా? లేదు కదా. ఆయన శ్రీవారి భక్తుడు. రమణ దీక్షితులు గారు ఆయన కూడా మాట్లాడుతూ వినిపించాం మీకు. వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ జరిగింది వాస్తవం. చెప్పింది ఏ పార్టీ, రాజకీయ పార్టీ కాదు. సాక్షాతం వెంకటేశ్వర స్వామిని తాకి నిత్యం కైంకర్య పూజలు చేసే ఒక ప్రధాన అర్చకుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన కూడా తిడతారా? ఆయన కూడా తిడతారా మీరు? ఇంకా అదొకటే అయిపోయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమణ దీక్షిత్ గారికి అవగాహన లేకుండా కామెంట్ చేశాడా? చెప్పండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గుంటూరు పరామర్శ యాత్రకి వెళ్ళారు. అంటే అక్కడ ఆయన యాత్ర చేస్తూ అంబటి రాంబాబుకి ఒక కితాబ్ ఇచ్చాడు. అంబటి సంస్కరణకి హ్యాట్స్ ఆఫ్ అంట. ఆయన ఏం మాట్లాడో మనం వినాల్సిన అవసరం ఉంది అంటే అందరూ వినుంటారు. ఒక ప్రజలకు వినిపించాలి కూడా. అది సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. నిజంగా చేతనైతే పొగడాలి. తప్పు చేశాడు వాళ్ళు చేసిన దానికి ఆయన్ని పొగడాలంట. ఒక ముఖ్యమంత్రిని తిట్టినా, డిప్యూటీ సీఎంని తిట్టినా ఆయన్ని పొగడాలంట, ఆయనకి సన్మానం చేయాలంట. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాము, అంబటి రాంబాబు గారికి ఒక మంచి యాడ్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. ఇప్పుడు అర్థమైంటుంది ఎందుకు ఇది వచ్చా మేమందరం అనేసి. సంస్కారవంతమైన సోప్ ఇది. ఆయన సంస్కారవంతమైన నాయకుడు, ఆయన కితాబ్ ఇచ్చాడు. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఈ సోప్కి అంబటి రాంబాబు గారు ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెడితే చాలా బాగుంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఆయన వాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కితాబ్ ఇచ్చాడు, సంస్కారవంతమైన కాబట్టి ఆయన బాగుంటాడు. అలాగే ఆయనకు కూడా ట్రిపుల్ ఎక్స్ రాంబాబు పేరు కూడా పెడదాం మనం. అంబటి రాంబాబు తీసేసి ట్రిపుల్ ఎక్స్, ఆయనకి బాగా ఐడియాస్ ఉండాలి. ట్రిపుల్ ఎక్స్ మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారులే, వైసీపీ వాళ్ళు కూడా. మేము కాంప్రమైజ్ కాము. ట్రిపుల్ ఎక్స్ రాంబాబుని పెడదాం. ఎంత కామెడీ అంటే వెరైటీ పుల్లారావు ఒక సినిమా ఉంది, ఐడియా ఉంది చాలామందికి. ఇక్కడ బ్రహ్మానందం సినిమా ఒకటి, అందులో అన్ని వెరైటీగా చేస్తాడు బ్రహ్మానందం. జనం లేకుండా మీటింగ్ పెడతాడు, జనం లేకపోతే తప్పట్లు కొట్టించుకుంటాడు. ఏదైనా బుక్కేలు ఇస్తాం అందరం, ఆయన కాలీఫ్లవర్ తీసుకుంటాడు, ఎందుకంటే నేను వెరైటీ అంటాడు. ఆ మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంపిన వాళ్ళకి ఎంపీ సీట్లు, రేపులు చేసిన వాళ్ళకి రాజ్యసభలు, ముఖ్యమంత్రుల్ని హోదాలో ఉన్న తిట్టినోళ్ళని పరామర్శ వెళ్ళి మంచివాడు, అమాయకుడు, చిన్న బిడ్డ, కాపు టైగర్ మళ్ళీ ఆయన
ఇంక అవి కూడా వచ్చే ఫోటోలు కాపు టైగర్ బొమ్మలు ఎవరిని ఆడబెడతాం కానీ అంటే కులాన్ని మీరు ఎంత దారుణంగా వాడుకుంటారో మనకు తెలుసు. ఇదే అంబటి రాంబాబు గురించి ఇంకో విషయం కూడా చూడాలి. ప్రజలకు తెలిసిందంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియని అన్ని విషయాలు ఒకసారిగా రాంబాబు గురించి ఎత్తుకుంటే చాలా వస్తున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక విషయం, ఒక లాస్ట్ గవర్నమెంట్లో ఒక ఇష్యూ వచ్చి చూపిస్తాం మీకు. ఇది నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. అంటే మీరు కరెక్టా? లెస్ కరప్ట్. కరెక్టా? ఐఎమ్ లెస్ కరప్ట్. అంటే ఒప్పుకుంటున్నారు? నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా అని ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఎన్ని కెమెరాల ముందు చెప్తున్నారు ఐఎమ్ 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. అంటే మీరు కరెక్టా? ఐఎమ్ లెస్ కరప్ట్. కరెక్టా? ఐఎమ్ లెస్ కరప్ట్. ఇది ఎప్పుడంటే ఒక బిడ్డ చనిపోయి రూపాయలు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే అందులో సగం వాటాడి తీసుకున్నాడు. ఒక కాపు బిడ్డ చనిపోయాడు అనుకుంటా, చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు? కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు? కాపు నేత ఎలా అవుతావు? 5 లక్షల రూపాయలు చనిపోయిన బిడ్డ దగ్గర వాటా తీసుకొని నాకు ఓపెన్గా చెప్పాడు. చూడండి, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా నేను కరప్టెడ్ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి వెరైటీ పుల్లారావు గారు, మీ ఆయనచోర్లు ఎలా ఉన్నారు చూసారా? ఆయన మంచివాడు, అమాయకుడు, సంస్కారవంతుడు, త్రిబుల్ సోపు లాంటి, త్రిబుల్ పౌడర్ లాంటి వాడు. ఆయనని ఎవరు ఏమనకూడదు, ఆయన మీద దాడి చేశారు, ఇది చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడేశాడు అన్నాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఇంకన్నా ఈ కాపు డ్రామా ఆపండి. ఇదే సంస్కారంతో చెప్తున్నాం. మీరు ఇంక ఇంట్లో కూర్చొని మాట్లాడండి. రోడ్లపైకి వచ్చి 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించాడు మహానుభావుడు. 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించినాడు. అంటే ఎట్టా కారు తోలారా తోసుకొచ్చారు అర్థం కావట్లేదు జనాలకి. 6 కిలోమీటర్ ఆయన ఇంటికి టోల్ గేట్ నుంచి రావడానికి గుంటూరు సిటీ ఎంటర్ అయిపోయాడు కూడా 6 గంటలు వచ్చినాడు ఆయన. అంటే ఎవరిని మోసం చేస్తారు ఇంకా మీరు? ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము. ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే ఒకే లైవ్లో 2 నియోజకవర్గాలు కనిపిస్తాయి. ఒక చోట కూర్చున్నట్టు ఒక చోట నిల్చున్నట్టు. ఇవన్నీ కూడా మాట్లాడితే బాగోదు. ఇంకా రాజకీయం హుందాతనంగా చేయాలి మీరు అంటారు కాబట్టి మేము హుందాతనంగా మాట్లాడతాం. చిల్లరగా రాజకీయాలు చేసే అవసరం లేదు కాబట్టి చెప్తున్నాం. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఈ త్రిబుల్ ఎక్స్ కానివ్వండి, ఇంకోటి కూడా కానివ్వండి. కానీ సలహా అయితే ఇస్తున్నాం. సంస్కారవంతమైన అంబటి రాంబాబుకి, సంస్కారవంతమైన సోపుకి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని అలాగే ఆయన త్రిబుల్ ఎక్స్ రాంబాబుగా పేరు నామకరణం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా వైసీపీలో చెప్తున్నా. దయచేసి ఇంకన్నా కుల రాజకీయం మానండి దయచేసి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ చేసి ఆయన కాపులకు ఏం చేశారో మనం చూసాం, వినిపించా. నేను కరప్టెడ్ అని చెప్తున్నాడు ఆయనే. అలాంటి వ్యక్తికి దయచేసి ఇంకెవరు కూడా కాపు నేతలు, వైసీపీ కాపు నేతలు చెప్పుకుంటాను ఎవరు కూడా ఆయనకి ఇంకా వత్తాసు పలకాల్సిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.